నమస్కారం. యోగా ఈ మాట వినగానే మనందరికీ ఏం గుర్తొస్తోంది? రకరకాల ఆసనాలు, శ్వాసమీద ధ్యాస కదూ? కానీ అసలైన యోగా నిర్వచనం, కొన్ని వేల ఏళ్లనాటి నిర్వచనం ఇది కాకపోతే అస్సలు వేరేలా ఉంటే? పదండి, ఈరోజు మనం భగవద్గీత లోతుల్లోకి ఓ ప్రయాణం చేద్దాం. యోగా అసలు అర్థమేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, యోగాలో అత్యంత ముఖ్యమైన పోజ్ లేదా ఆసనం అనేది అసలు శరీరానికి సంబంధించిందే కాదనుకోండి. అది పూర్తిగా మనసుకి సంబంధించిన ఒక స్టేట్, ఒక మానసిక స్థితి అయితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ ఆలోచనే మన ఈరోజు అన్వేషణకు ప్రారంభం. సాధారణంగా ఇలాంటి గొప్ప బోధనలు ఎక్కడ పుడతాయి? ఎక్కడో ప్రశాంతమైన ఆశ్రమంలో, హిమాలయాల్లో కదూ? కాని ఇది అలా కాదు. ఈ అద్భుతమైన జ్ఞానం పుట్టింది భీకరమైన శంఖారావాలు, యుద్ధఘోషల మధ్య, సాక్షాత్తు కురుక్షేత్ర సంగ్రామంలో. ఓవైపు చూస్తే తను ప్రాణంగా ప్రేమించే బంధువులు, ఎంతో గౌరవించే గురువులు. మరోవైపు చూస్తే ఒక క్షత్రియుడుగా, ఒక యోధుడుగా తన ధర్మం, తన కర్తవ్యం. ఈ రెండు ఆలోచనల మధ్య నలిగిపోయి అర్జునుడు నిస్సహాయుడైపోతాడు. చేతిలో ఉన్న గాంధీవాన్ని జారవిడిచి, నావల్ల కాదు, నేను యుద్ధం చెయ్యలేను అని కుప్పకూలిపోతాడు. సరిగ్గా అంతటి నిస్సహాయ స్థితిలో ఆ చీకటిలోనే ఒక అద్భుతమైన జ్ఞానజ్యోతి వెలుగుతుంది. అలాంటి అయోమయంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక సమాధానమిస్తాడు. అది కేవలం ఒక సమాధానం కాదు, ఒక విప్లవాత్మకమైన జీవన మార్గం. అదే మన ఈరోజు చర్చకు కేంద్రబిందువు. సరే, మరి ఆ బోధనేంటి? దాని మూలమెక్కడుంది? మనం నేరుగా భగవద్గీతలోని 2వ అధ్యాయం 48వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. కొన్ని వేల సంవత్సరాలుగా ఎందరో తత్వవేత్తలకు, ఎందరో సాధకులకు దారిచూపిన శక్తివంతమైన శ్లోకమిది. ఈ ఒక్క శ్లోకం మనం యోగా అనే పదాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. రండి, దీనిలోని ఒక్కో పదాన్ని విడదీసి చూద్దాం. దానిలో దాగియున్న ఆ లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. ఓకే, ఈ శ్లోకం ఏం చెబుతుందో అర్థం చేసుకోవడానికి దాన్ని కొన్ని భాగాలుగా చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక సలహా కాదు, ఇదొక జీవన విధానం. మొట్టమొదటి మాట, కర్మాణి కురు. చాలా సింపుల్. నీకు నిర్దేశించిన పనిని నువ్వు చెయ్యి. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, లే, పారిపోవడం కాదు, నీ కర్తవ్యమేంటో దాన్ని నిర్వర్తించు అని. అయితే అసలైన అసలు మలుపు ఇక్కడే వస్తుంది. అత్యంత కష్టమైన సూచన కూడా ఇదే. సంగం త్యక్త్వ అంటే చేసే పని ఫలితంపై ఆసక్తిని, అటాచ్మెంట్ని వదిలేయి. నేను గెలుస్తానా, ఓడిపోతానా, లాభం వస్తుందా, నష్టమొస్తుందా, ఈ ఆలోచనల సంకిళ్ల నుండి బయటపడాలి. ఇది మరో అడుగు ముందుకు వేస్తుంది. అంటే కేవలం ఫలితం గురించి ముందుగా ఆలోచించకపోవడమే కాదు, ఫలితం వచ్చాక కూడా స్థిరంగా ఉండాలి. గెలుపు వస్తే గర్వంతో పొంగిపోకూడదు, ఓటమి వస్తే నిరాశతో కుంగిపోకూడదు. రెండింటినీ ఒకేలా ప్రశాంతంగా స్వీకరించగలగాలి. అది అసలైన మానసిక బ్యాలెన్స్ అంటే. ఓకే, పని చెయ్యాలి, ఫలితంపై ఆసక్తి వదిలేయాలి, గెలుపు ఓటములను సమానంగా చూడాలి. చూసారా, ఈ 3 సూత్రాలు కలిపి మనల్ని ఒక అద్భుతమైన నిర్వచనం వైపు నడిపిస్తున్నాయి. అయితే ఇంత గొప్పగా చెప్పబడిన ఈ మానసిక సమతుల్యత, ఈ బ్యాలెన్స్ని భగవద్గీత ఏమని పిలుస్తోంది? సమాధానం ఆ శ్లోకం చివరి మాటల్లోనే ఉంది. సమత్వం యోగా ఉచ్యతే. అంటే ఈ సమత్వమే, ఈ మానసిక సమతుల్యతే యోగా. చూసారా, యోగా అంటే ఓ ఆసనం కాదు, యోగా అంటే ఓ భంగిమ కాదు, అది మనసు యొక్క ఒక ఉన్నతమైన, ప్రశాంతమైన స్థితి. అందుకే ఇప్పుడు మనం అనుకుంటున్న యోగాకి, గీత చెబుతున్న యోగాకి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి శరీరం గురించి మాట్లాడితే మరొకటి మనసు యొక్క బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే యోగా అనేది మనం చేసే పని కాదు, మనం ఉండే విధానం. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఒక ప్రశ్న వస్తుంది. ఫలితం మీద ఆశ లేకుండా, ఆసక్తి లేకుండా ఎవరైనా ఎందుకు పనిచేస్తారు? అసలు దాని వెనకున్న మోటివేషన్ ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ బోధనను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడ పాయింట్ కేవలం ఫలితాన్ని వదిలేయడమే కాదు, మనం చేసే ప్రతి పనిని మన సొంత సంతృప్తి కోసమో, మన స్వార్థం కోసమో కాకుండా ఒక ఉన్నతమైన ఆదర్శానికి, ఒక దైవిక సంకల్పానికి అర్పించాలి, అంకితం చెయ్యాలి.
సో సింపుల్గా చెప్పాలంటే గీత చెప్పే కర్మయోగ మార్గం ఇదే. 1 నీ పని నువ్వు చెయ్యి. 2 ఫలితం గురించి అటాచ్ అవ్వకు. 3 ఆ పనిని నీ అహం కోసం కాదు, ఒక ఉన్నత శక్తికి అర్పణగా చెయ్యి. ఈ రకమైన నిస్వార్థ సేవ, ఈ అంకితభావంతో చేసే పనే కృష్ణ చైతన్యం అని వర్ణించారు. అంటే ఈ స్థితిలో ఉన్న వ్యక్తి నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పక్కనపెట్టి చేసే ప్రతి పనిని ఒక పవిత్రమైన యజ్ఞంలా, భగవంతునికి చేసే సేవలా భావిస్తాడు. అందుకే చివరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే యోగా అనేది మ్యాట్ మీద చేసే ఆసనం కాదు, అది జీవితంలో ప్రతి క్షణం మనం జీవించే విధానం. ఈ వేల ఏళ్ల నాటి జ్ఞానాన్ని మన ఈరోజు జీవితంలోకి ఎలా తీసుకురాగలం? మన ఆఫీస్లో, మన ఇంట్లో, మన సంబంధాల్లో, మనం ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్లో ఈ సమత్వ యోగాన్ని ఎలా ఆచరించగలం? ఇది ఆలోచించాల్సిన విషయం.